మేడం మీకు ఒక క్వశ్చన్ మేడం. మామూలుగా వీళ్ళందరితో వర్క్ చేశారు, అంతా బాగుంది. ఎందుకంటే మీరు మెగా డాక్టర్, ఇప్పుడు మెగా ప్రొడ్యూసర్, అర్బన్ లైఫ్ ఎక్కువ జర్నీ చేశారు కదా. ఒక రూటెడ్ కథ చెప్పాను నేను తీసుకొచ్చి. వీళ్ళ ఫేసెస్ అని ఎక్కడ కూడా హీరోయిక్ ఫేసెస్ వద్దు అనుకునే నేను డిసిషన్ మీకు చెప్పినప్పుడు భయపడతారు కంపల్సరీ, అది ఉంది. కానీ ఎప్పుడు అగ్రి అయిన తర్వాత ఏ రోజైనా వంశీ గారు మీరు చెప్పింది తప్పు అన్న ఫీలింగ్ ఎప్పుడైనా మీకు కలిగిందా? ఎక్కడో దుక్కున ఎక్కడైనా? Sir, now that I saw the film and after I saw their auditions, I was completely swooned anamata. Ante inka I could not ask for a better team. Ante better actors. Nen trailer launch appudu cheppa, I really meant it. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్, వాళ్ళు చేసిన క్యారెక్టర్కి నిజంగానే ప్రాణం పెట్టి చేశారు. అంటే లైక్ రియల్లీ దే ఫెల్ట్ లైక్ దే ఆర్ ద మెయిన్ హీరో ఆఫ్ ద ఫిల్మ్. ఎవ్రీ వన్ ఫెల్ట్ ద సేమ్ వే. లైక్ ప్రసాద్ది మనం మాట్లాడుకున్న సీన్, దట్ 7 minutes long scene, or శివాది or రవిది, ఎవ్రీ వన్ దే gave their best. Everyone has their own scenes. You know, British has, Chinodu has, William has, everyone has their own set of scenes కదా. చాలా అంటే చాలా ప్రౌడ్గా అనిపించింది నాకు కూడా. ఓకే, వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ సమ్ గుడ్ యాక్టర్స్, వీఆర్ గివింగ్ ద ఇండస్ట్రీ కొంచెం చాలా మంచి యాక్టర్స్ని ఇస్తున్నాం అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉండింది. మీకు నచ్చిన బెస్ట్ సీన్ ఏంటి మీ అందరిలోనూ? మొత్తం మీ 11 మందిలో ఇదిరా బెస్ట్ సీన్ మన సినిమాకి, ఇది అనేది ఒక్కొక్కరు చెప్పండి. ఒక్కొక్కరు. నాదంటే నాది ఉందిగా, ఓసీ సార్, ఓసీ. ఓకే, పర్సనల్ ఫేవరెట్. నైస్. You can tell obviously your own scenes. నాకు మెమరబుల్ సీన్ అంటే ఆ ప్రొజెక్టర్ సీన్ లాస్ట్ లో, వేర్ వి ఆల్ యాక్చువల్లీ నైస్ గుర్తుండిపోయి లైఫ్ లో వీళ్ళందరికీ గుర్తుండిపోయే సీన్. అవి లైక్ ట్రూగా వచ్చిన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఆ టైంకి మాత్రం మా అందరికి 11 మందికి. నాకు కూడా ప్రొజెక్టర్ సీన్ అంటే చాలా ఇష్టం. లాస్ట్లో కూడా సీన్ అయిపోయిన తర్వాత కూడా అన్న హగ్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఏడ్చుంటాను పట్టుకుని. చాలా ఫీల్ అయ్యాను, చాలా అసలు. ఆ రోజు ఎవరిని ఆపలేకపోయాను, మెయిన్ నేను వీడిని ఆపలేకపోయాను. ఆల్మోస్ట్ నాకు ఆ టైంలో సుబ్బు నేను మాట్లాడుతుండే శివాతో, పెద్దోడితో మాట్లాడి. యూజువల్గా అసలు బయట అంత ఏడ్చి పర్సన్ కాదు, ఏడిస్తే ఒక్కడనే ఏడవాలి, నాకు వేరే వాళ్ళని ఏడవడం ఇష్టం ఉండదు. యాక్టింగ్ అది దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. పెద్దోడితో అంటుండే అది కష్టం, చూద్దాం ట్రై చేద్దాం అది అని అంటుంటే, లేదు చేద్దాం పెద్దోడి పక్కనే ఉండే. ఎందుకు ఆ ప్రొజెక్టర్ చూస్తున్నాం పెద్దోడిలా పట్టుకుని భలే ఉండింది. సంథింగ్ ఏదో అయిపోయింది, ఇంకా నాకు వచ్చేస్తుంది, ఏడ్ చేస్తున్నా రోల్ అవుతూనే ఉంది కెమెరా టేక్ మధ్యలో. ఏడ్ చేసిన కట్ అన్న వెనక్కి వెళ్ళిపోతున్నా, ఇష్టం ఉండదు, వెళ్ళిపోతున్నా వెనక్కి వెళ్ళిపోయి ఏడుస్తున్నాను, అదొడ తుడుచుకుంటాను, మళ్ళీ పక్కన మానిటర్లో చూసాను సీన్, అక్కడ ఏడ్ చేస్తున్నా, పక్కకి వెళ్ళిపోయా. 10-15 minutes నా వల్ల కాదు. నాది ఫేవరెట్, పర్సనల్ ఫేవరెట్. బిఫోర్ దట్ ఏమైందంటే అండి, చిన్నోడికి నాకు పెద్ద గొడవ అయింది సార్, చాలా పెద్ద గొడవ అయింది, చాలా పెద్ద గొడవ. అట్లీ వార్నింగ్ ఇస్తే చిన్నోడు మాట్లాడే మనసు ఇంకా చాలా సీరియస్ అయింది. ఇంక లైఫ్లో మాట్లాడాలన్నట్టు గొడవ అయింది సార్. ఒక్క వర్డే వాడాను అంతే, ఆ లెవెల్కి వెళ్ళింది సార్. ఆ ప్రొజెక్టర్ సీన్ వేసిన తర్వాత స్టార్టింగ్లోనే చిన్నోడు ఇలా బయటకి ఇలా అంటున్నారు, బయటకి వెళ్ళి ఏమైందిలే సర్లే పలకరిద్దామా అని చెప్పి నేనే ఏమైంది చిన్నోడు అంటే పట్టేసి ఇంకోటి నేనే ఇచ్చేసాను. వీళ్ళిద్దరు కూర్చుని ఎడుతుంటారు, ఏం చేస్తారా మనోడు వచ్చి ఎమోషనల్ ఫుల్స్ నన్ను తిప్పి కమెంట్ చేశాను. నేను ఫస్ట్ ప్రొజెక్టర్ సీన్ వేసాడు, ఏడుస్తున్నాను, నేను మాట్లాడి వచ్చేస్తున్నా. గోదావరి గడ్ సీన్ తర్వాత నుంచి మాట్లాడి వచ్చేస్తుంది, రిజల్ట్ పెట్టే అవసరం పోయింది. అయితే సీన్ అవుతా ఉంటే మనోడికి ఏడుపు రావట్లే. మీకు ఎలా వస్తారా ఎన్నిసార్లు టూర్లు పెట్టా నాకు రావట్లేదు అన్నాడు. టచ్ థెరపీ ఒకటి ఉంటుంది, అది చేస్తావా అని చెప్పి అందరూ కలిసి నడుము పట్టుకున్నాం, గట్టి దగ్గర తీసుకున్నాం. తర్వాత నిజంగా ఆ రోజు సెట్ లో చాలా మంది ఏడ్చారు, చాలా మంది వీడియోలు తీసుకుని మెమరబుల్ గా ఉంచుకుందాం తీసుకున్నారు. టెక్నికల్ టీం నేను కానీ అందరూ ఏడుస్తున్నారు. కానీ సీన్ జరగకముందు చిన్నోడు ఏడ్చాడు, షార్ట్లో ఆడవలేదు తెలుసా. కాదు, నాకు ఫేవరెట్ సీన్ అని చెప్పలేను, ఒక జల షార్ట్ ఒకటి ఉందన్న. నాకు బొజ్జు మీద నుంచి సుబ్బోది ఒకవైపు బ్లడ్ ఉంటుంది, ఒకవైపు క్లీన్ ఉంటుంది. అదేదో అది ఏదో రిప్రజెంట్ చేస్తుంటే అనిపించింది. అది తీసాడు, అద్భుతంగా తీసాడు. అది నేను రాజుగారు ఒకవైపు ఇలా బ్లడ్ వస్తుంది, ఒకవైపు నార్మల్ ఉంటుంది. చాలాసార్లు చెప్పారు కదా మీకు సీన్ గురించి. సూర్య క్యారెక్టర్ కలిగే ఉంటుంది, సుబ్బు క్యారెక్టర్ కలిగే ఉంటుంది. ఓన్లీ రైట్ సైడ్ హాఫ్ అంతా ప్లెయిన్ గా ఉంటుంది, హాఫ్ మాత్రమే బ్లడ్ ఉంటుంది. అటువైపు కోపం, ఇటువైపు సంతోషం చూపించారా? అంతే. నాకు ఫేవరెట్ సీన్ అంటే రివర్ దగ్గర ఎమోషనల్ సీన్, చాలా మై ఫేవరెట్.
నా డైలాగ్ అక్కడే ఉంది, సో అందుకే నా ఫేవరెట్. ఓహో అక్కడ నాకు ఫేవరెట్ వచ్చేసి ముద్దు పెట్టే scene. దగ్గర ఆ సీన్ ఒకటి క్లైమాక్స్ ఒకటి. ఇంకొక క్వశ్చన్ అన్న, జనరల్ క్వశ్చన్, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ముందు వీళ్ళని కూడా ఫినిష్ చేయండి. నా ఫేవరెట్ వచ్చేసి అందరూ మాట్లాడిన ప్రాజెక్ట్స్ సీనే. ఎందుకంటే యాజ్ యాక్టర్గా దీని తర్వాత కూడా చాలా ఫిల్మ్స్ చేస్తాం మేము. బట్ నాకు నమ్మకం లేదు, నాకు నమ్మకం లేదు నువ్వు చేస్తావని. నిజం, కానీ అలాంటి సీను అలాంటి మూమెంట్ లైఫ్లో మళ్ళీ రాదు. అంత మంచి సీన్ అది. చెప్పు. నా ఫేవరెట్స్ వచ్చేసి శివ స్పీచ్ మేడం. ఎందుకంటే సాయి కుమార్ గారు లాంటి వ్యక్తితో శివ పోటీ పడ్డం అంటే మామూలు షో కదా కొత్త యాక్టర్కి. నిజంగా ఆ రోజు గూస్ బంప్స్ వచ్చాయి. అంటే నువ్వు చేసిన సీన్లు లేవా? నువ్వు ఉన్న సీన్ నువ్వు యాక్ట్ చేసిన సీన్ నీకు ఫేవరెట్? నాకు యాక్ట్ చేసిందంటే మా కిరణ్ కోట దగ్గర సాయి కుమార్ గారు బామ్మది గారు రమణ భార్గవ్ గారు సీన్లోని అవుట్ ఫోకస్ లో ఉంటారు. అదే బ్లర్ లో కనిపిస్తావు కదా. బ్లర్ గా కనిపిస్తుంది. అదే హైలైట్. నాకు ఆ సీన్ చాలా ఇష్టం. It's a nice thing. థ్యాంక్ యూ మేడం. అంతేనా? కాదు, కిషోర్ ఇంకా సూర్య చెప్పాలి. ఓ పాట సారీ సాంగ్ లో మా ఇద్దరితో ఒక షార్ట్ ఉంటుంది, నాకు మోస్ట్ ఫేవరెట్. అంటే చాలా ఫీల్ అయ్యాం, సింగిల్ టేక్ లో అలా అయిపోయింది. జస్ట్ నా ఫేవరెట్ మీ ఫేవరెట్, నా ఫేవరెట్, మొత్తం క్రూ ఫేవరెట్ అది. బైక్ ఎక్కేదేనా? ఆ రోజు అందరూ వచ్చి కంగ్రాచులేట్ చేశారు. మేము ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మేమిద్దరం చేసిన ఫీల్ కానీ జేడి నేను చూసుకుంటూ మేమందరం అలాగే చూస్తున్నాం. జేడి నేను పక్కన నించున్నాం, ఏదో ఫీలింగ్ లో ఉండిపోయాం అందరం. ఈవెన్ కెమెరామెన్ కూడా అలాగే చూస్తున్నాడు అనమాట. అదేదో నిజంగానే మేము చాలా మంచి సీన్ సార్ అది. ప్రాజెక్ట్ సీన్ కూడా ఆబ్వియస్లీ మోస్ట్ ఫేవరెట్. రెండు కిషోర్ నా ఫేవరెట్ సీన్ వచ్చేసి ఆత్రం మదర్ సీన్. అది కాక నా పర్సనల్ ఫేవరెట్ ఒకటి ఉంది. వీళ్ళందరినీ ట్రైన్ చేసి ఇవన్నీ పక్కన పెడితే ప్రొజెక్టర్ ఫస్ట్ టైం చూడటం నేను. ఆ ఫస్ట్ టైము వీళ్ళని ఆ ప్రొజెక్టర్లో అంత సన్నగా చూసి మళ్ళీ లైవ్లో ఎంత లావుగా చూసేసరికి నాకు ట్రైనర్గా ఎంతో, నేను లైఫ్లో ఎక్కువ తొందరగా ప్రౌడ్ అవును. ఆ రోజు చాలా గర్వంగా అనిపించింది. వచ్చేసి మేడం దగ్గరికి వెళ్ళిపోయి, మేడం మీరు సాటిస్ఫైడ్, సార్ మీరు సాటిస్ఫైడ్. అది చాలా ట్రాన్స్ఫర్మేషన్ క్రెడిట్స్ అంటే గోస్ టు అక్షయ్ ఓన్లీ. ఆ రోజు అక్షయ్ లేకపోతే ఏమో మరి అలాగేమో. ఆ రోజు అందరికీ వచ్చి చెప్పాడు, థ్యాంక్స్ రా, చాలా కష్టపడ్డారు, థ్యాంక్స్, అందరితో మాట్లాడాడు. నాకు చాలా హ్యాపీ. మమ్మల్ని చాలా మోటివేట్ చేశాడు. అంటే ఒక బిస్కెట్ పెట్టినా సరే మోటివేషన్ ఎక్కువ ఉండేది. ఈ మోటివేషన్ నాకు వద్దురా బాబు బిస్కెట్ తినేసి పడుకున్నావు. అంటే తనకి చాలా కాన్ఫిడెన్స్. నాకు నేను లావ్ అవుతాను నాకు నమ్ముకుండేది కదా, రే నువ్వు అవుతారా అని. ఎంతైనా లావ్ అవ్వను నేను, కానీ నేను సన్నపడతాను నాకు నమ్మకం ఉండేది కదా. ఏదో అడుగుతాను. అంటే నేను కొన్ని కామెంట్స్ వాటిలో చూసాను. రీసెంట్ గా ఒకటి 10 members హీరోలతో మలయాళం సినిమా ఒకటి పెద్ద హిట్ అయింది కదా ఇప్పుడు, మన్యుమల్ బాయ్స్. మన్యుమల్ బాయ్స్ రాగానే మన్యుమల్ బాయ్స్ అది అక్కడ హిట్ అయింది కాబట్టి మళ్ళీ తెలుగులో వెంటనే ఇది తీస్తున్నారు అని అన్నారు. జస్ట్ 11 members సేమ్ అలా పెట్టి దానికి ఏమైనా ఆన్సర్ ఇస్తే అది కరెక్ట్ అంటే నీ ఉద్దేశం మనది కూడా మలయాళం తమిళ కేరళనే కదా. అదే ఉద్దేశం అయితే ఓకే. అంటే అలా కంపేర్ చేస్తున్నారు కొంచెం. No, because if they're comparing us to a hit film like Manyumal Boys, then I think it's a good thing మనకి. పెద్దోడికి ఆటో డ్రైవింగ్ ఎలా నేర్పించారు? ఇంకా నేర్చుకోలేదు కంప్లీట్. 2 సార్లు 3 సార్లు ట్రై చేశారు ఇద్దరు. నిజంగా నా కాలో చెయ్యో 2 సార్లు పోవాలి సార్. ఒకసారి అయితే చెరువులో పడి ప్రాణమే పోవాలి. సార్ ఫస్ట్ టైం ఆ సీన్ చేసినప్పుడు రిగ్ కడతారు కదా సార్. రిగ్గు రెండోది అద్భుతమైన ఆటో సార్. అది దానికి గేర్ ఒకటే ఉంటుంది. అంటే గేర్ అంటే బేసిక్గా మనం యాక్సిలేటర్ వస్తాం కదా, అలా వేసుకోవాలి, ట్రూ తిరిగిపోతుంది. బ్రేక్ లేవు, రిగ్ వేసారు, లైట్లు లేవు. ఇంకోటి ఆ మొహం మీద లైట్ ఉందండి, నైట్ టైం సీన్. వీళ్ళు వెళ్తున్నారు, రా అంటే వీళ్ళు వాయిస్ విని నేను వెళ్ళాలి. చిన్నగా ఒక కిరాణా షాప్ లోకి వెళ్ళిపోయి ఉంటున్నాయి. వాళ్ళు బయటికి ఫ్రిడ్జ్లు పెట్టి ఐరన్ పెడతారు కదా, ఫ్రిడ్జ్లు ఎవరు పట్టుకెళ్ళిపోకుండా ఐరన్ ఇటు గొత్తులో దీపోల్సి. రెండోది విలియం ఎక్కాడండి, అందులో చాలా కాన్ఫిడెంట్ గా వెళ్తున్నాం. నార్మల్ గా వెళ్తుంటే ఏ పెద్దోడా నీకు ఆటో వచ్చింది తిన్నగా అది కొంచెం అలా గోదాట్లో అలా జంప్ అయి పడి ఒక తుప్పల్లోకి వెళ్ళింది. కర్రలన్నీ ఇలా వచ్చి వంశన్న, నాది క్వశ్చన్ ఉందన్న నీకు. యాక్చువల్గా పెద్ద ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమా ఫస్ట్ డైరెక్టర్ అన్నమాట అన్నయ్య. తెలీదా మీకు? అదే అయితే
అన్నయ్యని డైరెక్షన్ కాకుండా కథ ఇచ్చామంటే మీరు ఏం చేసేవారు? వెళ్ళిపోయేటోళ్ళ కథ ఇచ్చేటోళ్ళ? ఎంత మాట అన్నాడు సార్, ఎంత మాట అన్నాడు వీడు. సో సార్ స్టోరీ చాలా బాగుంది, కానీ మీరు నాకు స్టోరీ ఇచ్చేస్తే నేను ఇంకెవరైనా పెద్ద డైరెక్టర్తో డైరెక్ట్ చేసుకుంటాను. అదే నానుంటే ఏం చేస్తాను? ఏడో ప్రొడక్షన్ హౌస్ వెళ్ళేది. ఏడో ప్రొడక్షన్ అంతే కదా సార్, ఆబ్వియస్గా గట్టిగా చెప్పండి. మీ అన్న లెక్క తప్పు చెప్పాడు, ఇంకా ఉండుంటే తప్పు చెప్పాడు. చాలా ఉన్నాయి బయట తీయలేదు. నిజంగా చెప్పమను, 10 పైన ఉంటాయి ఈజీగా. అన్న మీరు ఏం చేశారు? అది కూడా 11. నిజంగానే అంటే ఆ మొండితనం, ఆ స్టబర్నెస్ కంపల్సరీ డైరెక్ట్. అలా కాదు, మీరు చెప్పారు, నేను చాలా మందికి చెప్పాను ఈ కథ అని చెప్పి మీరు చెప్పారు. మేము తీసేటప్పుడు ఎవరికన్నా మేము ఏం సినిమా చేస్తారండి అని ఇలా కమిటీ కూడా ఒక సినిమా ఇంకా మన టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు. మనం ఇండస్ట్రీలో ఏమన్నా కలిసినప్పుడు కమిటీ కుర్రాలు అని చెప్పి ఇలా కొత్త డైరెక్టర్ అండి వంశీతో సినిమా కమిటీ కుర్రాలు అని చెప్పి 11 మంది కుర్రాలతో కదా. అవునండి అంటే ఈ కథ విన్నాను. ఎవరైనా అది డైరెక్టర్లో లేకపోతే ప్రొడక్షన్ వచ్చింది ఎవరైనా అందరికీ విన్నామంటే ఈయన అసలు అనుకుని అసలు ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో మొత్తం సగం మంది చెప్పినట్టు నేను కథ అయినా ఇప్పుడు కూడా ఇప్పుడు తర్వాత మేము ఆల్మోస్ట్ ఈ బిజినెస్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ కోసం వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళకు కూడా సగం మందికి తెలిసింది. సార్ బేసిక్గా నేను 2 విషయాలు చెప్తాం అనుకుంటున్నాను సార్. ఫస్ట్ నేను అంటే చాలామంది డెడికేషన్ ఆర్టిస్టులను చూశాను సార్. సార్ చాలా ఏడిపిస్తాం సార్ మేము బ్రిటిష్ని. నేను ఎక్కువ ఏడిపిస్తా ఉన్నాను, నేను రాంబాబు అంత ఏడిపిస్తాం తిన్న. కృష్ణానగర్ నుంచి హాఫీజ్ పేస్ట్ నడిచొచ్చేవాడండి. నడిచొచ్చి ప్రాక్టీస్ చేసి 5 కిలోమీటర్లు పరిగెట్టి అక్కడే ఆ స్టాప్ ఫుడ్ తిని మళ్ళీ అక్కడి నుంచి నడిచొచ్చేవాడు. ఇంకొక గ్రేట్ థింగ్ చెప్తారండి ఇతన్ని. కెమెరా పెట్టిన తర్వాత వర్స్ట్గా బిహేవ్ చేసింది మీద అంటే కెమెరా పెట్టిన తర్వాత కిలుక్కుంటూ ఉంటాం. మళ్ళీ మూడ్లోకి వెళ్ళాలంటే కష్టం. ఏదో నాకేదో షార్ట్ ఫిల్మ్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్టర్ తెలుసు కాబట్టి మళ్ళీ సీనియర్గా వచ్చేస్తాం. ఇంకో డైరెక్టర్ తంతటి మేము రోల్ చెప్పిన తర్వాత అంటే ఒకడు ఒప్పుకోడు. మాకు అలవాటు అయిపోయి అందరం ఫ్రెండ్స్ అట్లా అయిపోయింది. బట్ దిస్ గాయ్ మేము రోల్ కెమెరా ఫిట్ చేశారు, పొజిషన్ నిలబడండి, రోలింగ్ కావద్దండి, పొజిషన్ నిలబడండి అన్నప్పుడు నిలబడతాడండి. మేము అప్పటి నుంచి ఏడిపించడం స్టార్ట్ చేస్తాం, లాగుతాం, తోస్తాం. మీరు ఇందాక చూసారు అక్కడ బయట అలా ఉండిపోతాడండి. ఏ పొజిషన్ ఇమ్మంటారు ఆ పొజిషన్లో ఉండిపోతాడు. మీరు కెమెరా ఫిట్ చేసి గంట తర్వాత రోల్ చెప్పినా అక్కడే ఉంటాడు, బయటకు వెళ్ళాడు. విజయ్ మాస్టర్ కూడా చాలా మెచ్చుకున్నారు ఆ విషయంలో. జరిగిన రోజు అది 2 సార్లు 3 అవునండి, అది గోదావరి ఫైటర్స్ తో కూడా ఉన్నారు. ఒక్క విజయ్ 3 సార్లు చూసి అసలు రివ్యూ దాంట్లో కూడా చూశారు. చూసి ఎక్కడ పడమన్నాడో అక్కడ పడడంతో పాటు ఎలా పడుతున్నా అలాగే మళ్ళీ 17 takes ఆల్మోస్ట్ ఎన్ని టేక్స్ 17 takes 17 times వీడు ఇసురుతాడు. వీడు ఇలా ఇసిరితే ఆడ అలాగే గాల్లో ఎగిరి అలాగే పడుతుంది. దబ్ దబ్ కింద ఎండిపోయి ఉంటుంది సార్. అది కింద ఎండిపోయి చెప్పినప్పుడు కూడా సుబ్బుని ఇతను వచ్చి వార్నింగ్ ఇస్తాడంటే నేను ఫస్ట్ అంటే సీన్ సీరియస్నెస్ ఉంది కానీ నాకు ఎక్కడో డౌట్ ఉంది. ఇతనేమో ఇంతే ఉన్నాడు, సుబ్బునేమో ఇలా చూపించారు. సుబ్బుని వచ్చి ఇతను ఏం బెదిరిస్తాడు ఆ సీన్ మనం అనుకున్నాం ముందు ఫైట్. నిజంగా కెమెరాలు విజయమాస్టర్ తీసినప్పుడు చూస్తే నాకే భయం వేసింది. ఫేస్ టు ఫేస్ ఇద్దరు ఎదరికి చూస్తే ఇతని ఫేస్ ఎక్స్ప్రెషన్ నిజంగానే సార్ ఏం చేస్తాం. ఆ రోజు సుబ్బు నేను విలియం కూడా ప్రాక్టీస్ చేయించాం సార్ ఆ రోజు నైట్. ఫేస్ టు ఫేస్ అబ్బో అది. దాంతోపాటు మనకి ఏంతో ఒకటి ఉంటుంది కదా మా సాయి కుమార్ గారి సీన్ నుంచి వచ్చి ఆ పంచాయతీ జరిగేటప్పుడు ఫేస్ టు ఫేస్ అసలు నా దగ్గరికి ఎలా వస్తున్నారో నువ్వు అంత ధైర్యంగా వచ్చి అసలు కరెక్ట్ గా ఎవరైనా బతకగలుగుతాడు. ఆడు కూర్చుని ఉన్నాడు నుంచి ఎదుర్కొని మాట్లాడుతాను. లేదు సార్, సాయి కుమార్ గారు భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన పంచాయతీ సీన్ ఉంటుంది కదా, ఆ నుంచి ఉన్నారు ఈయన కూర్చుని ఉన్నారు ఎదుర్కొని వచ్చి బెదిరిస్తాడు. ఆయన భయపడ్డా కూడా రీజన్ ఉంది సార్, ప్రొడక్షన్ తో డైరెక్ట్ కాంటాక్ట్ లో వాళ్ళు ఉన్న మంచి విషయం ఏంటంటే ఏది సీరియస్ గా తీసుకోడు, డైరెక్టర్ చెప్తేనే చేస్తాడు.